జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో కొన్ని ఇళ్ళు అయితే ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది పేద ప్రజలకి 1.5 సెంట్లు. కానీ అక్కడ సరిగ్గా ఏవి కూడా ప్రాపర్ గా లేవు. ముఖ్యంగా అవి చెరువులు, కబ్జా అయినటువంటి భూములు, లేకపోతే కాలువలు, శ్మశాన వాటికలు, ఇలాంటి వాటిల్లో ఇచ్చాడు. చాలా మంది దానికి ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇప్పుడేమొచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రక్షాళన చేస్తుంది. ఎక్కడెక్కడ మంచి భూములు ఉన్నాయి ఏంటి అనేది పేద ప్రజలకి అన్ని సమకూర్చి చెరువుల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీని మీద ఆందోళనకు పిలుపునిస్తూ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకలు చేయండి, తమాషా చేస్తుందా ఈ ప్రభుత్వం? పేద ప్రజలకి దాదాపు 19 లక్షల ఇల్లు పట్టాలు మేము ఇస్తే, భూములు ఇస్తే వాటినేమొచ్చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తుందా? ఇది రద్దు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదంటూ జగన్మోహన్ రెడ్డి అయితే కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఆందోళనలకి పిలుపునిచ్చారు. మంచిదే, కానీ అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెప్తే ఎంత బాగుండేది, ప్రజలందరికీ తెలిసేది. అక్కడే కూటమి నాయకులు కూడా ఉంటారు. మీరు ఒక్కరైనా సరే సింగిల్ గా వచ్చి మాట్లాడితే ప్రజల్లో మీకు ఒక మంచి ఇది ఉంటుంది. ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం మీకు అసెంబ్లీలో ఇస్తామన్నటువంటి సమయం ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ సమయం ఇవ్వకుండా, మీరు మైక్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడని ప్రజలకు తెలియదా? టీవీల్లో అన్ని టెలికాస్ట్ అవుతాయి కదా, ప్రజలందరూ చూస్తారు కదా, పారదర్శకత్వంగానే ఉంటుంది కదా అసెంబ్లీలో ఈ రోజు. అయితే మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఉన్నటువంటి తెలుగుదేశం నేతల మీద విపరీతంగా విరుచుకుపడడం, ఏవేవో మాట్లాడడం, మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మీ బాధ్యతలు ఉన్నారో వాళ్ళే ఎక్కువగా గెలవడం వల్ల కూటమి ప్రభుత్వంలో 164 మందిలో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అంటారేమోనని మీ భయం. వాస్తవానికి ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వకపోయినా మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలిగితే రేపు పొద్దున మీ మీద విపరీతంగా జనాలకి అభిమానం ఉండేది. కానీ ఈ రోజు మీరు కేవలం ఇప్పటికీ బయటే ఉంటున్నారు, పైగా ప్రజల్ని ఆందోళనలకు దిగమంటున్నారు. మీరేమొచ్చేసి బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఇది కార్యకర్తలకి చాలా మందికి నచ్చడం లేదు.